ఎదలోన ఎడారులు తగిచెరని దారులు వెత వెతలోన బిడారులు నది చెరని దారులు కన్నీళ్ళే కడవరకు కౌవిల్చయడమావులు నా పిల్లలకు మీరు ఇంటికి తిరిగి వచ్చారని ఆనందం కంటే మీరు నన్ను వదిలేశారన్న విషాదమే ఎక్కువ మేలు చేస్తుందని ఆలస్యంగానైనా తెలుసుకున్నా. వస్తా. హలో, తిరిగి రావద్దని చెప్పకుండానే వెళ్ళిపోతున్నావే? ఆడది గడపను కాలితో తొక్కి నిలబెడితే లక్ష్మిని కాలదనుకున్నట్లు, గడప మీద కత్తిని పెడితే భర్తను కాదనుకున్నట్లు. వస్తా. ఆగో, చెప్పేది చాలా తెలివిగా చెప్పావు. అయితే ఇది తెలుసుకుని వెళ్ళు. భార్య ముఖం మీద భర్త తలుపు వేస్తే ఇక దాంతో చాప్టర్ క్లోజ్ అన్నమాట. అనసూయ, ఎక్కడికి వెళ్ళావు? పక్కింటి పార్వతమ్మ గారు. నాకు కావలసింది అబద్ధం కాదు, నిజం. నేను చెప్పేది అబద్ధం. అది నీ ముఖమే చెబుతోంది. ఋషి దగ్గరికి వెళ్ళొచ్చావు కదూ? ముందు కాళ్ళు ముఖము కడుక్కునిరా. అవును, ఎందుకు వెళ్ళావో చెప్పని లేదు. ఎందుకు అని అడుగుతున్నాను. ఇంటికి తిరిగి రమ్మని అడగడానికి. నేను చచ్చాననుకున్నావా? ఏమండి, నేను చచ్చాకే వాడి ఇంట్లోకి అడుగు పెడతాడు. ఇది నా నిర్ణయం కాదు, వాడిదే. ముందు వెనక ఆలోచించకుండా ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడిని రమ్మనడం నా చావుని కోరడమే అవుతుంది. అంత మాట అనకండి, నన్ను క్షమించండి. చేతికి ఆ గాయమేమిటి? అలా పొద్దుట వంట చేస్తుంటేను. పొద్దునెప్పుడూ ఆయన గాయానికి ఇంతవరకు మందు వేయడం మరిచానంటావు. అది నన్ను నమ్మమంటావు. చూడు, నువ్వు నోరు విప్పి చెప్పవలసిన అవసరం లేదు. ఈ గాయం చూసి ఋషిని ఎంతగా అవమానించాడో నేను ఊహించగలను. కానీ నా ఊహకందంది ఒకటే అనసూయ. నాకు వాడంటే పడదనుకుంటారా? వాడి బాధ్యత నాకు పట్టదనుకుంటారా? లేకపోతే ఏమిటి చెప్పిది? నన్ను వాడి నుంచి వేరు చేసి చూస్తూ అందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఒకళ్ళతో పుచ్చుకొని వెళ్ళడం, వాడిని రమ్మనడం, వాడేమో రాలని భీష్మించి కూర్చోవడం. ఐ జస్ట్ డోంట్ లైక్ దిస్ డ్రామా. వెళ్ళి చెప్పింది చెయ్యి. మనం వెళ్ళి పిలిస్తే కాదు, వాడంతటా వాడొచ్చే రోజు రావాలి. మీ అందరి దృష్టిలో వాడికి నేనేమీ కాకపోవచ్చు. అయినా ఈసారి వెళ్ళాలనుకుంటే నాకు చెప్పి వెళ్ళు. చెప్పకుండా వెళ్ళేటైతే బొట్టు చెరిపేసి వెళ్ళు. ఏమండి, నేను వెళ్ళింది తప్పే, నా తల నరికేయండి. కానీ ఇలాంటి మెత్తడి కత్తులు దించేయద్దు. అయినా నేనేం నేరం చేశాను? మేనక్కి దూరం అయ్యాడు కదా, మనకి దగ్గర అవుతాడేమన్న ఆశతో వెళ్ళాను, అంతేకాని. నన్ను క్షమించను సూయ. వాడు నిన్ను పెట్టిన బాధ నన్ను తొలుస్తున్నంతసేపు కఠినంగానే మాట్లాడతాను. నువ్వు ఋషి ఇంటికి వెళ్ళొచ్చావని తెలియగానే నిన్ను కాడు కడుక్కోమన్నాను. ఎందుకో తెలుసా? వాడి గుమ్మం తొక్కిన పాదాలు నా ఇంట్లో తారాడడానికి వీల్లేదని. ముఖం కడుక్కోమన్నాను. ఎందుకో తెలుసా? వాడి కారణంగా నువ్వు కార్చిన కన్నీటి చారికలు నేను చూడలేను గనుక. మరి ఈ గాయానికి మందు రాసుకోమని చెప్పటం గుర్తు రాలేదా మీకు? గుర్తుంది, కానీ అది మచ్చ తెర ఎదురుగా కనపడుతూ ఉండాలి. వాడు పన్నే పన్నాగాలు అద్దంలో చూసుకున్నట్లు మనం అందులో చూసుకోవాలి. చిత్రంగా ఉంది కదూ నా మాట? నీకు తెలియదు అను. మన కాచ్య, ఇప్పుడు నువ్వన్న మేనక
ఆ పన్నాగంలోని బావులే. వాడి వాడి ప్రతి కదలిక ఒక అబద్ధం. వాడి పశ్చాత్తాపం, ఇంటికి తిరిగి రాకపోవడం ఒక్కటే, ఆ ఒక్కటే నిజం. పిన్ని, అగో నాన్న, ఎందుకు వచ్చావు? క్షమించమని అడగడానికి. ఇదో నాటకమా? కాదు, నిజం. మరి ఈ నిజం మీ అమ్మతో కన్నీళ్లు పెట్టించినప్పుడు గుర్తుకు రాలేదా? మన్నించండి నాన్న. అమ్మాయిని బాధ పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా? నన్ను మన్నించండి. నన్ను చిత్రహింస పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా? నన్ను క్షమించండి. మీ అమ్మ నిన్ను కలిసి వచ్చిన ఈ కాసింతలోనే నీలో క్షమించమనేంతటి మార్పు వచ్చిందంటావు. అది నన్ను నమ్మమంటావు. మార్పుకు కొన్ని క్షణాలు చాలు, పశ్చాత్తాపానికి ఒక్క సంఘటన చాలు. నాన్న, నన్ను క్షమించండి. నేను చేసిన పొరపాట్లే, అందుకే నన్ను మన్నించండి నాన్న. నీలో ఇంత గొప్ప మార్పుకి కారణమైన ఆ మహత్తరమైన చారిత్రాత్మకమైన కారణం తెలుసుకోకుండా నేను నిన్ను క్షమించలేను. గడప మీద కత్తి. గుండెల్లో కత్తులు దింపేవాణ్ణి గడప మీద కత్తి మార్చిందా? వాట్ ఏ సెంటిమెంట్. మీరు నమ్మకపోయినా నిజం ఇది. కాచ్య గడప మీద పెట్టి వెళ్ళిన కత్తి నా దుర్మార్గాన్ని చీల్చింది, నా ప్రవర్తనను మార్చింది. మీరు మన్నించను పొమ్మన్నా నా మనసు ఇదేనన్నా. వస్తాను. ఋషి, ఏమండి, క్షమించమంటూ వచ్చిన మనిషిని మీరిలా. ఋషి, మార్పు వచ్చిందో లేదో అని పరీక్ష పెట్టడం వెళ్ళిపోమని కాదురా. మిస్టర్ ఋషి, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? ఎందుకు ఇన్స్పెక్టర్? మీ భార్య కాత్యాన్ని హత్య చేశారు గనక. కాచ్యని? కాచ్య? ఇన్స్పెక్టర్, టేక్ హిమ్ ఇన్స్పెక్టర్, టేక్ హిమ్ అవే. రఘుల్బాజీ, మనిషి రక్తం రుచి మరిగిన పులి మేకతోలు కప్పుకున్నంత మాత్రాన మారదురా. అసలు నిన్ను నమ్మడం నాది బుద్ధి తక్కువ. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. పిన్ని, నువ్వైనా చెప్పు పిన్ని, నేను నిజంగా మారిపోయాను పిన్ని. పిన్ని, నేను కాచని చంపలేదు. నువ్వే చంపావు. కాత్యా నీ దగ్గరికి వచ్చిందా బాబు? వచ్చింది. మీ ఇద్దరు పోట్లాడుకున్నారా? అవును. నువ్వు కాత్యాన్ని గాయపరిచావా? మాటలతో. నిజం చెప్పు బాబు. ఇంకా ముఖం మీద తలపేసి ఈ చాప్టర్ క్లోజ్ అన్నాను, అంతే. దాట్స్ ఇట్ ఇన్స్పెక్టర్, దాట్స్ ఇట్. మరి ఆ కూరగాయలు కోసే కత్తి ఎక్కడి నుంచి వచ్చింది మిస్టర్ ఋషి? తనే తెచ్చింది. ఆ కత్తితోటే ఆవిడ హత్య చేయబడింది. డెడ్ బాడీ నీ గుమ్మం ముందే పడుంది. ఆధారాలన్నీ నీ వైపే వేరెత్తి చూపిస్తున్నాయి. సో యూఆర్ హెల్ప్లెస్. యూ మస్ట్ సరెండర్. నాన్న, నన్ను నమ్మండి నాన్న. కాచ్యని నేను హత్య చేయలేదు. నేను నిజంగా మారాను. ఇది కుట్ర నాన్న, కుట్ర. గుర్తుంచుకోండి. ఇన్ని ఘోరాలు నేరాలు జరిగిపోతుంటే మీరేమైనట్టు, మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? పనిచేస్తుంది మిస్టర్ విశ్వాస్. ఓహో, నిద్రపోవడం కూడా ఒక పని అనుకుంటుంది కాబోలు మీ డిపార్ట్మెంట్. ఎస్ మిస్టర్ విశ్వాస్,
మీ ఊహ నిజమే. అసలు నేరస్తుల్ని పట్టుకునే ముందు నిద్ర నటించటం మా డిపార్ట్మెంట్కి అలవాటే. యూనో అదే అదే మా పాలిట పొరపాటై బలి తీసుకుంటుంది. ఆవేశం మీకు బాగుండదు మిస్టర్ విశ్వాస్. కూల్ డౌన్. మరో విషయం మీకు తెలుసా? అరెస్ట్ చేయమని మా కటకటాల చట్టం చెబుతోంది. రుజువులు చూపించమని కోర్టు చట్టం అడుగుతోంది. ఈ రుజువులు తయారు చేసుకునే టైంలోనే మేం నిద్రపోతున్నామని మీకు అనిపిస్తుంది. రుజువులు దొరికే వరకు ఏం చేయాలి? మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. ఈ కేసుని ఈ మధ్య నుండే నేను డీల్ చేస్తున్నాను కాబట్టి మీ పేరు నాకు తెలుసు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ హరిదాస్ ఫ్రమ్ స్పెషల్ బ్రాంచ్. మాకు డిజిగ్నేషన్స్ తో పని లేదు. వి వాంట్ కేస్ రిజల్ట్స్. ఐ నో మిస్టర్ విశ్వాస్. బిలీవ్ మీ, వీఆర్ ఆన్ ద ట్రాక్. బట్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు రీచ్ ద కల్ప్రిట్? వెరీ సూన్. మీకు నమ్మకం కలగడం లేదు కదా? నాకు తెలుసు. చూడండి, ఈ కేసు మీద మేము చేసిన ఇన్వెస్టిగేషన్ చూస్తే అప్పటికైనా మీకు నమ్మకం కలుగుతుందేమో. ఇన్స్పెక్టర్, ఆ క్రైమ్ నెంబర్ 2 ఫైల్ ఒకసారి ఇటు పంపిస్తారా? గుండెలు చిక్కబట్టుకోండి మిస్టర్ విశ్వాస్. మేం చేసిన ఇన్వెస్టిగేషన్లో ఈ కేసులన్నిటిలో మొదటి అనుమానితుడైన వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఈయనే. No!